నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు విజేష్ చేతి రుచులు. ఎలా ఉన్నారు మీరు? నేనైతే సూపర్గా ఉన్నానండి. ఈరోజు మన విజేష్ చేతి రుచుల్లో సబ్స్క్రైబర్ చాయిస్ అండి. అఫ్రిన్ సయ్యద్ మ్యామ్ అడిగారు బాలింతలకు కావాల్సిన ఒక కారపొడి చేయండి అనేసి. నేను ఈరోజు ఒక సూపర్ డూపర్ హెల్దీ కరివేపాకు పొడి చేస్తానండి. ఇది బాలింతలకు మాత్రమే కాదు, చలికాలంలో కూడా మనకందరికీ చాలా హెల్ప్ఫుల్ అయిన ఒక హెల్దీ పౌడర్ అనమాట. ఈ హెల్తీ పౌడర్ ఎలా చేయాలి, దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఇవన్నీ ఈ వీడియోలో ఫుల్గా వాచ్ చేస్తే మీరు నేర్చుకొని చేసుకోవచ్చు, హెల్దీగా ఉండొచ్చు. ఎందుకు ఆలస్యం, అంటే రంగులో దిగేస్తామండి. ఈ కారపొడికి మనము ఇలాంటి బాటం తిగ్గా ఉండే కడాయిలో పెట్టుకొని చేయాలండి. కాస్ట్ ఐరన్ అయితే ఇంకా మంచిది, ఎందుకంటే అందులో ఉన్న ఐరన్ వాల్యూస్ కూడా మన ఇంగ్రీడియంట్స్లో వస్తుందన్నమాట. స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఇంగ్రీడియంట్స్ అంతా నేను రేషియో చెప్తాను, నోట్ చేసుకోండి. నేనైతే కొద్దిగా చేస్తున్నాను, మీకు ఎక్కువ కావాలంటే ఇదే రేషియో మీరు ఫాలో అయిపోవాలి, కొద్దిగా ఎక్కువ చేసుకోవాలన్నమాట. చూడండి, పచ్చెనగపప్పు నేను 100 గ్రామ్ పెట్టుకున్నాను, మినప్పప్పు 100 గ్రామ్ పెట్టుకున్నాను. సో ఈ బేస్ పెట్టుకొని మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేస్తాను. ఇదైతే చాలా హెల్దీ పౌడర్ అండి, నమ్మండి. ఇందులో చాలా స్పెషల్ ఇంగ్రీడియంట్స్ మన కిచెన్లో ఉండే పోపుల డబ్బాలో ఉంటుంది కదండి, మసాలా డబ్బాల్లో ఉండే ఇంగ్రీడియంట్స్ వేస్ట్ చేసి ఒక ఇంగ్రీడియంట్ మన అవ్వలు, తాతలు, నానమ్మలు, అమ్మమ్మలు అందరూ చేసుకున్నారు, వాళ్ళు హెల్దీగా ఉన్నారు. బాలింతలకి ముఖ్యంగా ఇది చేసిస్తే చాలా మంచిదండి. అలాగే చలికాలంలో కఫము, దగ్గు, జలుబు ఇవన్నీ వస్తుంది కదా, అప్పుడు ఇలాంటి పౌడర్ మనం వైట్ రైస్లో కలుపుకొని తిన్నామనుకోండి, అంత మరిమాయమైపోతుందండి. ఇంకా కడాయి హీట్ అయింది. ఇప్పుడు నేను పచ్చి శనగపప్పు ఫస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి, సెపరేట్గా మనము రోస్ట్ చేసుకోవాలన్నమాట. సో లో ఫ్లేమ్ పెట్టుకొని కొద్దిగా రోస్ట్ చేయాలి, కొంచెం నెమ్మదిగా చేసుకోవాలండి. పప్పు, ప్రతి ఒక్క పప్పు బాగా రోస్ట్ అవ్వాలి, చాలా ఇంపార్టెంట్, అది నోట్ చేసుకోండి. ఏమండి, మన పప్పు బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు నేను ఒక ప్లేట్లో తీసుకునేస్తాను. చూడండి, మన పప్పు ఎలా ఫ్రై అవ్వాలంటే అన్ని పప్పులు ఫ్రై అవ్వాలి, ఒక పప్పు కూడా మాడకూడదు, అలా ఉండాలన్నమాట. చూసారా? సో బాగా కూల్ డౌన్ అవ్వాలి. ఇప్పుడు నేను మినప్పప్పు యాడ్ చేసుకుంటున్నాను. లో ఫ్లేమ్ పెట్టుకొని మినప్పప్పు యాడ్ చేసుకుంటున్నాను. ఒక్కొక్క పప్పుగా నేను ఎందుకు సెపరేట్గా ఫ్రై చేస్తున్నానంటే అప్పుడే మనకు కరెక్ట్గా ఫ్రై అవుతుంది. అన్నీ ఒకటే వేసినామనుకోండి, కొన్ని పప్పులు ఫ్రై అవ్వు, అది మంచిది కాదు హెల్త్కి. కాబట్టి కొద్దిగా అయినా సరే, ఎక్కువైనా సరే, సెపరేట్గా నిదానంగా లో ఫ్లేమ్ పెట్టుకొని ప్రతి ఒక్క పప్పు ఫ్రై అయ్యేదాకా మనము ఫ్రై చేయాలి, రోస్ట్ చేయాలండి. అది మాత్రం నోట్ చేసుకోండి, సరేనా? సో ఇది ఇంకొక 5-10 మినిట్స్ అవుతుందండి. అది కూడా ఆల్మోస్ట్ ఒక 5-10 మినిట్స్ అయింది. ఇది కూడా 5-10 మినిట్స్ అవుతుంది. లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలి, డ్రై ఫ్రై. ఓకే ఏమండి, మనం ఇలా పప్పులు డ్రై రోస్ట్ చేస్తుంటే ఎంత గుమగుమలాడిపోతుంది కదండి, చాలా మంచి సువాసన వస్తుంది. ఎస్పెషల్లీ మినప్పప్పు చాలా హెల్దీ పప్పు అండి ఆడవాళ్ళకి. సున్నుండలు కూడా చేస్తాం కదండి, అది కూడా చాలా హెల్దీ రెసిపీ అనమాట. సో ఈ మినప్పప్పు, శనగపప్పు అన్నీ ఫ్రై చేశాను. అఫ్రిన్ మ్యామ్, సయ్యద్ మ్యామ్ ఆల్మోస్ట్ 15 days బ్యాక్ అడిగారండి, ఒక బేబీ ఎక్స్పెక్టెడ్ అండి, బాలింత కావాల్సిన ఒక కారపొడి చేయండి అని రిక్వెస్ట్ చేశారు. సో వాళ్ళ గురించి చేస్తున్నాను. బహుశా ఇవాళకి మీకు అఫ్రిన్ మ్యామ్, మీకు పాపో బాబునో పుట్టిండొచ్చు. మీకు మీ చైల్డ్కి బెస్ట్ విషెస్ ఫ్రమ్ విజేష్ చేతి రుచులు. చూడండి, చూసి నేర్చుకొని మీరు కూడా ట్రై చేసుకోండి. చాలా హెల్దీ పౌడర్ అండి. అడిగిన దానికి చాలా థ్యాంక్స్. మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఇది బెనిఫిషియల్గా ఉంటుంది. సో మినప్పప్పు కూడా గోల్డ్ కలర్లో వచ్చేసిందండి. నేను ఇప్పుడు లో ఫ్లేమ్ పెట్టుకున్నాను, దాన్ని కూడా నేను ప్లేట్లో తీసుకుంటాను. మంచి గుమగుమలు ఆడిపోతుందండి, చూడండి, అదనమాట. చూసారా పప్పులు ఎంత బాగుందో, ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్స్ వేసుకునే టైం వచ్చింది. మిరియాల గురించి నేను చెప్పాల్సిన పని లేదు, చాలా హెల్దీ ఒక ఇంగ్రీడియంట్. ఆల్మోస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఈ రేషియోకి. సో దాన్ని వేసుకున్నాను. మెంతులు 1/4 స్పూన్, చిన్న స్పూన్లో ఒక 1/4 స్పూన్ అనమాట. చూసారా, ఇంతే ఉంది, తక్కువ. జీలకర్ర, అది కూడా నేను ఒక 1/2 స్పూన్ తీసుకున్నాను. చూడండి, ఇది ఒక స్పెషల్ ఐటమ్, సొంటి. దీని డ్రై జింజర్ కదా, అది డ్రైగా అయిన అల్లం అనమాట. ఈ సొంటి మీకు చూపించడానికి పెట్టుకున్నాను పెద్ద పీసు. నేను ఇందులో ఒక స్మాల్ పీస్ తీసుకున్నాను, ఆల్మోస్ట్ 1 to 2 గ్రామ్ ఉంటుంది అంతే. దాన్ని కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే చింతపండు ఒక లెమన్ సైజ్ ఉందండి, చూసారా,
చిన్న లెమన్ సైజు ఇంతే, స్మాల్ పీసు. ఈ రేషియోకి ఇంతే వేసుకోవాలి. దాన్ని కూడా నేను యాడ్ చేసుకున్నాను. ఎండుమిరపకాయలు ఒక 4 నంబర్స్ ఉందండి. కారం మిరియాలు ఉంది కాబట్టి 4 నంబర్ తీసుకున్నాను. ఇన్ కేస్ మీకు కారం కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, కానీ కారం ఇలా ఉంటే చాలండి, చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసుకొని మనం ఇప్పుడు బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇంకా 2 ఇంగ్రీడియంట్స్ ఉంది, చాలా హెల్తీ ఇంగ్రీడియంట్స్. వాచ్ చేస్తూ ఉండండి, ఏమో అని తెలిసిపోతుంది మీకు కూడా. సో ఇది బాగా రోస్ట్ అవ్వాలండి ఇప్పుడు. ఓకే, ఇదిగో చూడండి, చాలా క్విక్గా రోస్ట్ అయిపోయింది. మిరియాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు, చింతపండు ఇవన్నీ. ఇప్పుడు నేను దీన్ని కూడా ప్లేట్లో తీసుకుంటున్నాను. ఏమండి, ఇప్పుడు నేను ఎండు కొబ్బరి యాడ్ చేస్తున్నాను. ఎండు కొబ్బరి ఫుల్ కొబ్బరిలో హాఫ్ అనమాట, అంటే 1/4 భాగం కొబ్బరే. ఇది చాలా రుచి ఎక్కువ అవుతుంది మన ఈ కారపొడికి. ఎండు కొబ్బరి వేసుకోండి. దాన్ని కూడా మనం కొద్దిగా రోస్ట్ చేసుకుంటాము, ఎక్కువ వద్దు. ఒక 2 మినిట్స్ కొద్దిగా వేడి చేసుకుంటే మనకు మిక్సీలో వేసినప్పుడు బాగా ఈజీగా పొడి అవుతుంది అనమాట. మన విజయ్ చేతి రుచుల్లో సాంబార్ పొడి, రసం పౌడర్, బిసిబేలేబాత్ పౌడర్, వాంగిబాత్ పౌడర్, ఇడ్లీ పౌడర్ ఇలాంటివి చాలా చేసాము. అన్నీ ఉంది, నేను కాబట్టి డిస్క్రిప్షన్లో పెడతాను. కొత్తగా మన వీడియో ఛానల్ చూసేవాళ్ళు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాల్యుబుల్ కమెంట్స్ కూడా మాకు ఇవ్వండి. ఓకే, సో ఎండి కొబ్బరి మనం ఎక్కువ ఫ్రై చేసేది వద్దు. ఇప్పుడే బాగా ఫ్రై అయింది, మంచి గుమగుమలాడిపోతుందండి. ఎండి కొబ్బరి ఫ్రై అయినప్పుడు చెప్పాల్సిన పని లేదు మీకు. చూడండి, ఇలా ఉందన్నమాట. ఇప్పుడు మనము కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. అవన్నీ డ్రై రోస్ట్ కదా, ఇక్కడ మాత్రము 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఎందుకో తెలుసా, వెల్లుల్లిపాయలు, ఒక పెద్ద వెల్లుల్లిపాయ అండి, పాయలు చేసుకున్నాను. ఆల్మోస్ట్ 20 పీసెస్ ఉంది. ఇలా పొట్టుతోనే మనం దీన్ని బాగా ఫ్రై చేయాలన్నమాట. సో దాని గురించి ఆయిల్ వేసుకున్నాను. చూసుకున్నారు కదండి, చాలా హెల్తీ వెల్లుల్లిపాయలు తిన్నప్పుడు మనకు జీర్ణశక్తి ఎక్కువ అవుతుంది, కఫం అంతా తగ్గిస్తుంది, హార్ట్ చాలా మంచిది, బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ అవుతుంది అన్నమాట వెల్లుల్లిపాయలు. ఇంకొక హెల్తీ ఇంగ్రీడియంట్ కరివేపాకు. చూసారా, కరివేపాకు ఎంత హెల్దీ, ఎయిర్ ఫాల్ కూడా బాగా కంట్రోల్ చేస్తుంది, బ్లడ్ బాగా ఇంక్రీజ్ చేస్తుంది, డయాబెటిక్ వాళ్ళకి, బీపీ వాళ్ళకి చాలా మంచిది. సో ఆల్మోస్ట్ ఒక హాఫ్ కట్టు ఉందండి, ఒక 20-25 రెమ్మలు లెక్క. అవన్నీ నేను ఇప్పుడు వేస్తున్నాను వెల్లుల్లిపాయలతో. అది కూడా బాగా రోస్ట్ అయిపోతుంది అనమాట. బాగా కడిగి డ్రై చేసుకున్న కరివేపాకండి. ఓకే, చూడండి ఎంత బాగుందో. సో వెల్లుల్లిపాయలతో పాటు అవి కూడా ఈ ఆయిల్లోనే మనము ఫ్రై చేయాలి. ఎక్కువ ఉంది అనుకోకండి, ఇది కరివేపాకు చాలా స్పెషల్ అనమాట. అందుకే నేను కరివేపాకు కొద్దిగా ఒక హాఫ్ కట్ వేసుకున్నాను. ఇది బాగా రోస్ట్ అయిందంటే కొద్దిగా అయిపోతుంది. దాని తర్వాత మనం పౌడర్ చేస్తే అస్సలు తెలవదు. చాలా హెల్దీ ఒక ఆకు అనమాట కరివేపాకు. మనం తిరగమాతలు అవి వేసుకుంటాం కదండి, అవి ఎక్కువ మనం తినం కదా, తీసి పడేస్తాము. ఇలాంటి పౌడర్లు వేసినామంటే తప్పనిసరిగా మన కడుపులో వెళ్ళిపోతుంది. పిల్లలకి అయితే చాలా మంచిది, బాలింతలకి చలికాలంలో చాలా చాలా మంచి ఒక పౌడర్ అండి. చేసి పెట్టుకోండి, ఎక్కువ చేసుకోకండి, ఇలా కొద్దిగా చేసుకోండి, అప్పుడే ఫ్రెష్గా బాగుంటుంది. ఎక్కువ చేసి పెట్టుకున్నారంటే అది అంత రుచి ఉండదు. దాని తర్వాత ఒక 10 days వరకు పెట్టుకోవచ్చు అండి. డైలీ రైస్లో 1 స్పూన్ వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తినేసినాం అనుకోండి, చాలా బాగుంటుంది. చూస్తూ ఉండండి, చేసినాక మీకే తెలుస్తుంది. ఇదిగో చూడండి, మన కరివేపాకు వెల్లుల్లిపాయలు రోస్ట్ అవుతుంది కదా. వెల్లుల్లిపాయలు చూసారా, బాగా రెడ్గా అయింది. ఇలా అవ్వాలన్నమాట. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకునేస్తాను. స్టవ్ ఆఫ్ చేసి ఇది కడాయిలోనే ఉండి బాగా కూల్ డౌన్ అని ఇలా కలుపుతూ ఉంటాము, లేకపోతే డ్రై అయి మాడిపోతుంది. అది కూడా బాగా కూల్ డౌన్ అయి రూమ్ టెంపరేచర్ రావాలండి. అది రూమ్ టెంపరేచర్ రావాలి, ఇది ఇక్కడ రూమ్ టెంపరేచర్ రావాలి. దాని తర్వాత గ్రైండింగ్ చేయాలి. గ్రైండింగ్ ఎలా చేయాలనేది ఒక స్మాల్ టెక్నిక్ ఉంది, అది కూడా మీరు చూడండి తెలుసుకుంటారు. సరేనా, ఇందులో మనం ఇంకా యాడ్ చేయాల్సింది ఏంటంటే ఉప్పు అనమాట, అది మాత్రం యాడ్ చేసుకోవాలి. సో కూల్ డౌన్ అవని మనం గ్రైండింగ్ ప్రొసీజర్స్కి వెళ్ళిపోతాము. ఏమండి, మన కరివేపాకు వెల్లుల్లిపాయలు కూడా బాగా కూల్ డౌన్ అయింది. చూడండి, పప్పులు కూడా బాగా కూల్ డౌన్ అయిపోయింది. సో మనము ఇప్పుడు ఎండుమిరపకాయలు ఇందులో పెట్టుకుంటాము, అలాగే ఈ శొంఠి ముక్క కూడా ఇందులో పెట్టుకొని వేస్తాము. చూడండి, ఇవే చెప్పాను నేను. ఇప్పుడు మనము మిక్సీ జార్లో
అన్నీ వేసుకొని గ్రైండ్ చేయకూడదు. ఫస్ట్ పప్పులు మాత్రమే యాడ్ చేసుకుంటాము. పప్పులు, ఎండు కొబ్బరి, చింతపండు ఇవి మాత్రము యాడ్ చేసుకుంటాము. మీ మిక్సీ జారు పెద్ద జారులో వేసుకోండి. చిన్న జారుగా ఉంటే చిన్న జారులో ఒక 2-3 సార్లు వేసుకోవాలి. నేను ఒకేసారి ట్రై చేస్తున్నాను కాబట్టి నేను పెద్ద జారులో వేసుకుంటున్నాను. ఏమండి, ఉప్పు రుచికి తగినట్టుగా యాడ్ చేసుకోవాలి, చూసి వేసుకోండి. రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను. చూడండి, ఇంత వేసుకున్నాను. మళ్ళీ సరిపోకపోతే ఇంకొద్దిగా వేసుకోవచ్చు. జాస్తి వేసుకున్నారంటే మళ్ళీ మన రెసిపీ చెడిపోతుంది. కాబట్టి ఇలా చేసుకోవాలి. ఇప్పుడు మనము బాగా గ్రైండ్ చేసుకుంటాము. ఇది నైస్గా చేసుకోకూడదండి, మీకు చూపెడతాను. ఆ కన్సిస్టెన్సీ గ్రైండ్ చేసుకోవాలి, సరేనా? ఏమండి, మనం మిక్సీలో వేసుకున్నాం కదా, చూడండి. చూసారా, పౌడరు చాలా నైస్గా అవ్వలేదు, ఇలా కరకరా నుంచోండి. చూసారా, బరకగా ఉంది. ఓకేనండి. ఇప్పుడు మనము కరివేపాకు, ఎండుమిరపకాయలు, సొంటి ఇవన్నీ యాడ్ చేసుకుంటాము. వెల్లుల్లిపాయలు, ఎందుకంటే ఇప్పుడు వేసుకుంటేనే అది కరెక్ట్గా మనకు గ్రైండ్ అవుతుంది. చాలా పౌడర్ అవ్వకుండా, చాలా బంక్ అవ్వకుండా ఉంటుంది. చూడండి, అన్నీ వేసుకునేసినాం కదా. ఇప్పుడు మనం దీన్ని కూడా వేసుకొని ఒక 2-3 తిప్పులు తిప్పుతాము. మంచిగా పొడి అయిపోతుందండి, ఎందుకంటే ఆల్రెడీ ఫ్రై అయిపోయింది కదండి, అందుకని. ఓకే, ఇందులో మీకు కావాలంటే కొద్దిగా ఇంగువ వేసుకోవచ్చు. అది ఆప్షనల్గా పెట్టేస్తాను, అది మీ చాయిస్. అది ఇంగువ వేయకుండా ఉంటే కూడా చాలా బాగుంటుంది. ఏమండి, మన కరివేపాకు పొడి, కారం పొడి ఏమని అనుకోవచ్చండి, చాలా హెల్దీ పొడి రెడీ అయిపోయింది. మంచి గుమగుమలాడిపోతుందండి. బాబా, చూడండి ఎలా ఉందో కలర్. కొద్దిగా కోల్డ్ అవని ప్లేట్లు వేసుకునేస్తాము. గ్రీన్గా ఎంత బాగుంది చూడండి. చూసారా, కన్సిస్టెన్సీ చాలా పౌడర్ అవ్వకుండా రవ్వగా ఉంది. ఇలా ఉండాలన్నమాట. ఇలా ఉంటే మన కరివేపాకు పొడి రెడీ అయినట్లే. కొద్దిగా కూల్ డౌన్ అయిన తర్వాత మనము ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకోవచ్చు. ఇది నేను చెప్పినట్టుగా మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకోకండి, అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండండి. ఫ్రెష్గా ఉంటుంది. దాంట్లో ఉండే న్యూట్రిషన్ వాల్యూస్ కూడా అలాగే ఉండిపోతుంది అనమాట. గుమ్మలు కూడా అలాగే ఉంటుంది. ఏమండి, వేడి అన్నంలో ఈ ఫ్రెష్ కారపొడి ఇలా వేసుకొని, ఒక చుక్క నెయ్యి వేసుకొని అన్నంలో బాగా కలిపేసి, ఇప్పుడే నోరు ఊరిపోతుందండి. చాలా హెల్దీ పౌడర్ ఇది. ఇలా కలుపుకొని, ఇలా ముద్ద చేసుకొని మనం ఇలా తినాలండి. అప్పుడు ఎలా ఉంటుందంటే అదిరిపోతుంది. వేరే లెవెల్ అండి. ఆహాహా, ఎంత కమ్మగా కరివేపాకు, సొంటి వాసన. పప్పులంతా చాలా బాగా ఫ్రై అయిందండి. గుమ్మలాడిపోతుందండి. తింటుంటేనే ఎనర్జీ వచ్చేస్తుంది, అంత బాగుంది. ఆకలి లేని వాళ్ళు కూడా తిన్నారనుకోండి, బాగా ఆకలి వస్తుంది, ఎందుకంటే జీర్ణశక్తి బాగా పెంచుతుంది. చాలా బాగుందండి. రియల్లీ బెస్ట్ హెల్దీ కారపొడి, కరివేపాకు పొడి. డన్. నేను ఇది తింటానే ఉంటాను. మీరు కూడా ఈ హెల్దీ పౌడర్ చేసుకొని రివ్యూస్ నాకు చెప్పండి, సరేనా? వీడియో నచ్చింటే లైక్ చేయండి, కమెంట్స్ ఇవ్వండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఇంకేంటి, ఇంకొక వీడియో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా ఈట్ హెల్దీ, బి హెల్దీ, చిరునవ్వుతూ ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.